కుక్కతోక వంకర అంతర్జాతీయ సమావేశంలో అంతర్జాతీయ సభలలో ఎన్నోసార్లు పాకిస్తాన్కి మొట్టికాయలు పడినా సరే తనకి బుద్ధి రాలేదు. కుక్కతోక వంకరని ఎందుకన్నానంటే కుక్కతోకర కూడా ఎంత దాన్ని సాగదీసి తిన్నగా పెడదామన్నా సాపుగా పెడదామన్నా అది కుదరదు, మళ్ళీ అది వంకరగానే ఉంటుంది. అయితే కుక్కతో పోల్చకూడదు. ఈ విషయాలు మళ్ళీ వాటికి తెలిస్తే అవి మళ్ళీ నా మీద ఫైర్ అవుతాయి. ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే ఆర్థికంగా చితికిపోయినా తినడానికి తిండి లేకపోయినా భారతదేశం మీద మాత్రం ఎప్పటికప్పుడు అవకాశం వచ్చిన ప్రతిసారి అక్కసి వెళ్ళగొక్కుతూనే ఉంటుంది. ఎంతమంది ఎన్ని బుద్ధులు చెప్పినా, ఎంతమంది ఎన్ని మొట్టికాయలు వేసినా, ఎంతమంది ఎన్ని చేవట్లు పెట్టినా సిగ్గు లేకుండా ప్రవర్తించే దేశం ఏదైనా ఉందంటే పాకిస్తాన్. ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా అప్పుడు మొట్టికాయలు తిన్నది, తిట్లు తిన్నది, కానీ మళ్ళీ బుద్ధి మాత్రం మార్చుకోలేకపోతుంది. ఈ రోజు ఆర్మీ చీఫ్ మునీర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు ఆ దేశానికే ప్రమాదకరంగా మారాయి. అతను ఏం మాట్లాడాడు అంటే కశ్మీర్ తమ జీవనాడి, అది ఎప్పటికీ మనలో భాగమే. అంటే ఈ వేర్పాటువాద లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు ఇవి. కశ్మీరు జీవనాడి, మళ్ళీ ఎందుకు ఇప్పుడు నీకు జీవనాడి? కశ్మీర్ అయిపోయింది. జమ్మూ కాశ్మీర్ అనేది భారత్ లో భూభాగం. ఇంకా దాని గురించి మాట్లాడడానికి ఎవరికీ లేదు. ఈ విషయం అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితే చెప్పడం జరిగింది. అయినా సరే కశ్మీర్ మీద ప్రేమను వదులుకోలేకపోతున్నాడు. ఇంకా ఏం మాట్లాడాడంటే మన యొక్క చరిత్ర హిందువుల కంటే కూడా భిన్నమైనది. మన పూర్వీకులు మనకి ఈ దేశాన్ని ఇచ్చింది ఎందుకనేది మీరు తెలుసుకోండి, మీ పిల్లలకి కూడా చెప్పండి. విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీలందరూ కూడా మన దేశ రాయబారులే. మీరు ఉన్నతమైన భావజాలం, ఉన్నతమైన సంస్కృతికి చెందిన వారనే విషయాన్ని మర్చిపోకూడదు. హిందువులతో పోలిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నమైనవి. ఈ దేశం వేర్పాటు కోసం ఎంతో మంది మన పూర్వీకులు ప్రాణాలు ఒడ్డారు, ఎంతో మంది పోరాడారు. ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అదే విషయాన్ని ప్రతిరోజు మీ పిల్లలకి చెప్పాలి అని చెబుతూ ఈ యొక్క మునీర్ అయితే, ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నాడో వీడైతే చెప్పడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల్ని ఈ విధంగా రెచ్చగొట్టడం, అలాగే జమ్మూ కాశ్మీరు మన జీవనాడి అని చెప్పడంతో ఇప్పుడు పాకిస్తానీల్లో మరికొంత ఉద్రేకత, అలాగే వాళ్ళలో ఉన్నటువంటి విద్వేషం రెచ్చగొట్టడానికి తప్ప మరెందుకు పనికిరాదని చాలా మంది గ్రహించినా కూడా ఒక ఆర్మీ చీఫ్ అయ్యుండి ఈ విధంగా ఎలా మాట్లాడతాడు? అంతేకాదు, ఇంకా ఈ మునీర్ ఏం మాట్లాడాడంటే మన దేశంలో ఉగ్రవాదం పెరిగిపోయిందని, పక్క దేశంలో కొంతమంది ఈ దేశం అభివృద్ధి చెందదు, ఈ దేశంలోకి పెట్టుబడులు రావని సంబరాలు చేసుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగని పని. ఉగ్రవాదం మా దేశ అభివృద్ధిని ఆపలేదు అంటూ భారతదేశాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఒక ఆర్మీ చీఫ్ అయ్యుండి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే కదా ఇది. ఒక ఆర్మీ చీఫ్ ఈ విధంగా మాట్లాడడం అంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? అంటే సీమాంతర ఉగ్రవాదాన్ని వీళ్ళే ఏ విధంగా అభివృద్ధి చెందిస్తున్నారో, ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో మీరే వినండి. ఎందుకంటే ఈ విషయాలన్నీ ఒక పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్మీ చీఫ్ మాట్లాడాడు. చాలా మంది ఈ విషయాన్ని ఏదో చాలా తేలిగ్గా తీసుకుంటారు, కానీ ఉగ్రవాద లక్షణాలు, వేర్పాటువాద లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు ఇవి. దీని గురించి మన భారతదేశం కూడా తీవ్రంగా స్పందించింది, కౌంటర్ ఇచ్చింది. భారతదేశానికి చెందినటువంటి జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు పాకిస్తాన్ కి జీవనాడి ఎలా అవుతుంది? మాట్లాడడానికి ఒక అద్దు పద్దు ఉండాలి కదా. కనీసమైన సిగ్గు ఇప్పటికీ తెచ్చుకోలేకపోతుంది పాకిస్తాన్ అంటూ మన విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అయితే గట్టి కౌంటర్ ఇచ్చారు పాకిస్తాన్ కి. అలాగే మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు కూడా చాలా మాటలన్నారు. పాకిస్తాన్ మాటలు ప్రపంచంలో ఏ దేశము పట్టించుకోలేదు, మనం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ పిఓకే మనం మరికొన్ని రోజుల్లో స్వాధీనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కొంచెం తొందరగా పిఓకేని మనం స్వాధీనం చేసుకోవాలని పాకిస్తాన్ చెబుతున్నటువంటి ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంతకుమించి ఏమీ లేదు. తన గొయ్యి తానే తవ్వుకుంటుంది ఈ పాకిస్తాన్ అంటూ జైశంకర్ గారు కూడా తీవ్రంగా స్పందించారు. అయితే రణధీర్ జైస్వాల్ గారు ఇంకా కొన్ని మాట్లాడడం జరిగింది. బహుశా భారతదేశం అభివృద్ధిని పాకిస్తాన్ చూడలేకపోతుంది. ఇది కాకుండా ఇప్పుడు 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని కూడా పాకిస్తాన్ చూసి వారవలేకపోతుంది. ఇప్పుడు పిఓకే భారతదేశంలో గనక భాగమైతే ఇంకా భారతదేశం మరికొంత అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా పిఓకేలో ఉన్నటువంటి ఈ ఖనిజ సంపదని చైనా
చైనాకి అమ్మే ప్రయత్నాలు చేసింది పాకిస్తాన్. అందుకే ఇప్పుడు POK గనక భారత్ లో భాగమైతే గనక ఈ డబ్బులు రావు. చైనా దగ్గర ఇప్పటికే అడ్వాన్స్ తీసుకుంది కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు చైనాకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎవరికి ఏం మాట్లాడాలో తెలియక ఇష్టం వచ్చినట్లుగా పాకిస్తాన్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారంటూ ఈ రణధీర్ జైస్వాల్ గారు అయితే చెప్పడం జరిగింది. వాస్తవానికి అదే నిజం. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు కేవలం ఆర్థికంగానే కాదు, మానసికంగా కూడా చాలా జబ్బులతో ఉంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే అంతర్యుద్ధాలతో నలిగిపోతుంది. ఇప్పటికే బలోచిస్తాన్ ఒక సపరేట్ దేశం అయిపోవాలని చూస్తుంది, లేదా ఆఫ్ఘనిస్తాన్ లోనైనా కలిసిపోవాలని ప్రయత్నాలు చేస్తుంది, ఇంకా లేదంటే భారత్ లోనైనా కలిసిపోవాలని చూస్తుంది, లేదా భారత సహాయంతో సపరేట్ గా ఒక దేశం అవ్వాలని చూస్తుంది. అందుకే అక్కడ చాలా మంది ర్యాలీలు, నిరసనలు, రాస్తారోకులు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారి జాతీయ జెండాతో పాటు మన జాతీయ జెండాని కూడా పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. ఈ మొన్న చూసుకున్నట్లయితే పాకిస్తాన్ లో ట్రైన్ హైజాక్ అయింది. దాంతోటే దానికి ఈ ఆసియాలోనే చాలా వరకు పేరు పోయింది, పరువు కూడా పోయింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కి చెందినటువంటి దాదాపు 30 లక్షల మంది శరణార్థులను కూడా ఆఫ్ఘనిస్తాన్ పంపించే ప్రయత్నాలు చేస్తుంది. పైగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై విరుచుకు పడుతుంది. ఏ విషయంలో కూడా తగ్గడం లేదు. ఈ 30 లక్షల మంది శరణార్థులను కూడా ఆఫ్ఘనిస్తాన్ నిరభ్యంతరంగా పంపించేయండి మా వాళ్ళని, మేము వాళ్ళని చూసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఏం చేసినా సరే పాకిస్తాన్ మాట వినే పరిస్థితి ఇప్పుడు ఎక్కడా లేదు. బలూచిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో లిబరేషన్ ఆర్మీ, ఈ లిబరేషన్ ఆర్మీని తట్టుకోవడమే పాకిస్తాన్ వల్ల కావడం లేదు. దీంతో భారతదేశంతో యుద్ధం ఎలా చేస్తోంది? ఇప్పుడు POKని రక్షించుకోవాలా, బలోచిస్తాన్ని రక్షించుకోవాలా, బలోచిస్తాన్ పౌరులు ఏ విధంగా శాంతి పరచాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికే బలోచిస్తాన్ లో ఉన్నటువంటి చాలా ఖనిజ సంపదని చైనాకైతే పాకిస్తాన్ కట్టబెట్టేసింది. దాంతో చాలా వరకు బలోచిస్తాన్ కొంత నిజాల్ని గ్రహించి ఇలాగే నిమ్మకి నీరెత్తినట్లుగా ఉంటే గనక పూర్తిగా బలోచిస్తాన్ని చైనాకి ఇచ్చేసి మొత్తం మనకి ఏదో ఒక రోజు మొండి చేయి చూపిస్తుంది, మన బ్రతుకు అగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కోవాలని గత 20 సంవత్సరాలుగా ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మేల్కొని అనేక రకాలుగా యుద్ధాలు చేసి చివరికి ఇప్పుడు ట్రైన్ హైజాకింగ్ చేసేంత స్థాయికి వచ్చింది. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో అంతకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఇప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా కూడా అదుపు చేయలేకపోతుంది, నియంత్రించలేకపోతుంది. దీనివల్ల కూడా ప్రపంచ స్థాయిలో పాకిస్తాన్ పరువు పోయింది. అయినా సరే ఇప్పుడు భారత్ని ఏదో ఒక మాట అంటూ ఇబ్బందులకు గురవుతుంది. నిజానికి పాకిస్తాన్ ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎంతో విధాలుగా విమర్శించడం మొదలు పెడుతున్నారు. ఇంకా బయట దేశాల్లో ఉన్నటువంటి పాకిస్తానీ ప్రజలు చాలా మంది మేము ఇండియన్స్ ముస్లిమ్స్ అనే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అలా చెప్పకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పినా కూడా పాకిస్తాన్కి మాత్రం బుద్ధి రావడం లేదు. కాబట్టి ఇప్పుడు భారతదేశం ఏ విధంగా మాట్లాడిందంటే, నువ్వు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, POKని ఖాళీ చేయి. మీరు POKని ఖాళీ చేస్తే మేము చేయాల్సినటువంటి పనులు మేము చేస్తాం. కాదు మేము ఖాళీ చెయ్యము అంటే ఎలా ఖాళీ చేయాలో మాకు తెలుసు అంటూ ఇప్పుడు రణధీర్ జైస్వాల్, అలాగే మన రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే అమిత్ షా గారు, జైశంకర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అంటే POKని భారత్ లో విలీనం చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా చూసినా కూడా ఈ అష్టదిగ్బంధనం నుంచి బయటపడలేదు. POK ఖచ్చితంగా భారత్ లో భూభాగం అవుతుంది. పైగా ఇప్పుడు చైనా ఏ విధంగానూ కూడా భారత్ తో పెట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే అమెరికా 245% సుంకాలు విధించింది. చైనాలో ఉన్నటువంటి చాలా కంపెనీలు భారత్ వస్తున్నాయి. పైగా చైనాకి కూడా ఇప్పుడు భారత్ తో మాత్రమే ఏదైనా సరే వ్యాపార వాణిజ్య సముదాయాలు నెరపాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి వివాదాలన్నీ పక్కన పెట్టి చైనా కూడా స్నేహాస్తం చేస్తుంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే POK మనలో విలీనమవుతుంది. ఆ తర్వాత అక్షయ్ చిన్ ఏదైతే ఉందో అక్షయ్ చిన్ కూడా మనదే. దానికి సంబంధించినటువంటి పత్రాలు కూడా ఇప్పుడు తవ్వి తీస్తున్నారు. అవన్నీ కూడా భవిష్యత్తులో బయటపడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.